హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన రాజశ్రీ కిచెన్ ఛానల్లో క్యాప్సికమ్ మసాలా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ క్యాప్సికమ్ మసాలా ఎప్పుడూ చేసుకునే విధం కాకుండా కొంచెం డిఫరెంట్ గా తయారు చేసుకుందాము. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాము. ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయినాయని మంచి సువాసన వస్తుంది. ఇలా మనకి సువాసన రాగానే ఫ్రై అయినట్టు ఒక ప్లేట్ లోకి తీసుకుని ఆరబెట్టుకుందాము. అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను 2 పెద్దవి క్యాప్సికమ్ తీసుకున్నా, ఈక్వల్ గా కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకోవడం వలన అన్ని సమానంగా ఫ్రై అయిపోతాయి మనకి. ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్ లోకి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుని ఆరబెట్టుకుందాము. ఒక జార్ తీసుకోవాలి. ముందుగా మనము ఆరబెట్టుకున్న మసాలాని గ్రైండ్ చేసుకుందాము. ఇది మనకి గ్రైండ్ అయింది కదా, ఇందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇది కూడా మనకి గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు అదే ప్యాన్ లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గించుకుందాము. ఇక్కడ ఇవి కూడా నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా బాగా మగ్గిపోయినాయి కదా. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని మనము యాడ్ చేసేసుకుందాము. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకుని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. దీనిలో కొన్ని వాటర్ పోసుకొని ఫస్ట్ బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. తరువాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా క్యాప్సికమ్ ముక్కలకి అన్నిటికీ పట్టే వరకు మగ్గించుకోవాలి. ఇది మనకి 15 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చింది కదా, మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి.